వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు జగన్నాథపురం జడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ చెప్పగలుగుతారా? నా పేరు నమస్తే అండి, నా పేరు దాసరి శ్రీనివాసరావు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నానండి. మాది జడ్పీహెచ్ఎస్ జగన్నాథపురం. మా స్కూల్లో 5 సెక్షన్స్ ఉన్నాయండి. 5 సెక్షన్లకి సరిపడా ఫర్నిచర్ అది ఉందండి. విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగిస్తున్నారండి. మాకు లాస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ 90% అండి. కంగ్రాట్స్. ఒక అమ్మాయికి అత్యధికంగా 582 మార్కులు వచ్చినాయి. మరొకసారి కంగ్రాట్స్. త్రిబుల్ నూజివీడులో సెలెక్ట్ అయ్యి అమ్మాయి అక్కడ విద్యాభ్యాసం చేస్తుందండి. మాకు విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ ఉందండి. మా స్కూల్ స్ట్రెంగ్త్ 158 అండి. మేము ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి విరివిగా కృషి చేస్తున్నామండి. గ్రామం మొత్తం అంతా తిరిగి విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామండి. ఈ స్కూల్లో మిడ్ డే మీల్స్ పిల్లలకు విద్యార్థులకు మరి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా? సార్, మా జడ్పీహెచ్ నమస్కారం అండి. నా పేరు ఎం నాగేశ్వరరావు. నేను ఇక్కడ భాషోపాధ్యాయుడిని. మా పాఠశాలలో అన్ని వసతులతో కూడుకున్నటువంటి పాఠశాల అండి. పిల్లలకి కావాల్సినటువంటి మంచి వాతావరణం, మంచి గ్రౌండ్, తరగతి గదులు, అలాగే మా ప్రధానోపాధ్యాయులు వారు చెప్పినట్టుగా సభ్యుడికి ఉపాధ్యాయులు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందజేసేటటువంటి అన్నీ కూడా వాళ్ళకి చేరడం, ముఖ్యంగా మంచి విద్యాబోధన ఇక్కడ మేము నిర్వర్తిస్తున్నామని గర్వంగా చెప్తున్నాం. దానికి తోడు ఈ డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న పథకం కింద ప్రతిరోజు ఏర్పాటు చేసే మెనూ ప్రకారం ఏర్పాటు చేసేటటువంటి భోజనం పిల్లలు చాలా ఇష్టంగా కూడా స్వీకరించడం, ఆ న్యూట్రిషన్ ఫుడ్ అంటే చిక్కీలు ఇవ్వడం కానివ్వండి, రాగి జావ కానివ్వండి, టైం టు టైము రావడము, పిల్లలు కూడా ఆ ఆహార పదార్థాలు తీసుకుని ఆరోగ్యవంతంగా, అంటే గతంలో మేము పనిచేసినప్పుడు ఉన్నటువంటి ఆ పిల్లలకి అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ సౌకర్యాలు ఉండకపోవచ్చు, ఈ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇప్పుడు మా పిల్లలు, మా విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల దాకా ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకి మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం రాగి జావ, అలాగే మధ్యాహ్నం పోషకాహారంలో భాగంగా ప్రతిరోజు మరి మెనూ ప్రకారం గుడ్డు, అలాగే చిక్కీ మెనూ ప్రకారం, అంతేకాకుండా వాళ్ళకి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు. అంటే ఒకరోజు ఏదైనా పిల్లవాడికి మీ స్కూల్లో మరి అస్వస్థత గురించి, అనారోగ్యానికి గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే పిహెచ్సి వారు దగ్గరలోనే ఉన్న పిహెచ్సి కేంద్రానికి పంపిస్తూ ఉంటాం. పిహెచ్సి వాళ్ళు మంత్లీ ఒక విజిట్ చేస్తూ ఉంటారు. ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ మాకు సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. 2 monthsకి ఒకసారి అంగన్వాడీ వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. పిల్లలందరికీ మేము ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటాము. ప్రభుత్వం నుండి పిల్లలకు ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు అందిస్తున్నారు? పిల్లలకి ప్రభుత్వం ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పథకం ద్వారా పిల్లలకి 21 వస్తువులతో కూడిన కిట్ మేము అందజేస్తున్నామండి. అదేవిధంగా పిల్లలకి మంచి ఆహారం కూడా అందిస్తున్నాము. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందండి. కూడా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ కూడా మళ్ళీ మా పీడీ గారి ఆధ్వర్యంలో
స్టేట్ మీట్కి తిరుపతి వెళ్ళిందండి. ఇంకొక అమ్మాయి ఆరోగ్యం బాగాలేక స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యి కూడా ఖోఖోలో స్టేట్ మీట్కి కూడా సెలెక్ట్ అయ్యి వెళ్ళలేకపోయిందండి. ఈ విధంగా మేము క్రీడాశక్తిని పెంపొందిస్తున్నాం పిల్లల్లో. ఈసారి కూడా మళ్ళీ స్టేట్ మీట్లో మేము బహుమతులు పొందడానికి ప్రయత్నిస్తున్నామండి. ఇప్పటి వరకు జగన్నాథపురం హెచ్ఎం గారు మరి తెలుగు మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది, హెల్త్ పరంగా చర్యలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా డబ్బులు ఇస్తున్నారు ఆర్థికంగా. ఇంక ఎందుకని మీరు పక్క చూపుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా ఒక్కసారి విజిట్ చేయండి, ఇక్కడ 1 year చదవండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే కంటిన్యూ చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి మన ఊరు మన బడిని రక్షించుకోవాల్సిందిగా ఈ గ్రామ ప్రజలకు తల్లిదండ్రులకు ఆ మీడియా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి స్కూల్ని ఇంత క్రమశిక్షణగా, ఇంత డిసిప్లైన్గా, మరి ఇంత చదువుని ప్రసాదిస్తున్నాం విజనరీ హెచ్ఎం గారు. కంగ్రాచులేషన్స్, హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.